హలో 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 వెల్కమ్ టు న్యూట్రీ. ఈరోజు మన రెసిపీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ. మీ వెయిట్ లాస్ జర్నీని ఈజీ చేస్తుంది. కానీ ఇది ఎలా పనిచేస్తుంది, ఎవరు తాగొచ్చు, ఎవరు తాగకూడదు, ఎలా తాగాలి అనేవి కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వచ్చేయండి. ఫస్ట్ మనం కాఫీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో వాటర్ తీసుకుని బాగా తెల్ల కాగనివ్వండి. ఇవి కాగేలోపు కాఫీకి రెడీ చేసుకుందాం. 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్, అలానే 1 టీ స్పూన్ గీ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కాఫీ పొడి కొంచెమే తీసుకుంటున్నాను. మన రెగ్యులర్ కాఫీలా కాకుండా ఇందులో తక్కువే పడుతుంది. మీ స్ట్రాంగ్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ ఇందులో వేసేసుకుని బ్లెండర్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బుల్లెట్ కాఫీ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఈ కాఫీ మీరు ఎంప్టీ స్టమక్లో తీసుకోండి. అప్పుడే మీకు వెయిట్ లాస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొక విషయం, ఎప్పుడైతే ఈ కాఫీ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ రోజు మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయండి. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఈ కాఫీ మనం ఎంప్టీ స్టమక్లో తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీలో కార్బ్స్ లేకపోవడం వల్ల ఫ్యాట్ని కరిగించుకుని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అందుకే ఈ కాఫీ తీసుకున్నప్పుడు మీకు ఎనర్జీగా ఉంటారు, అలానే ఆకలి కూడా అనిపించదు. మీరు ఇన్ కేస్ కార్బ్స్ లాంటివి తీసుకుంటే కార్బ్సే ఎనర్జీ సోర్స్ అయిపోతాయి, ఫ్యాట్ కరగదు, వెయిట్ లాస్ అవ్వలేరు. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటే మీ ఈటింగ్ విండోలో కాకుండా మార్నింగ్లో తీసుకుంటారు కాబట్టి మీకు ఇది బెస్ట్ రిజల్ట్స్ చూపిస్తుంది. హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ లేదా సిమిలర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ కాఫీ ఐడియల్ కాదు, స్కిప్ చేసేయండి. అంతేనండి, క్విక్గా అయిపోతుంది, రిజల్ట్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. మీకు నా వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ వాళ్ళందరితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ న్యూట్రీ ఛానల్.